ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ప్రస్తుతానికి పర్లేదు, పిల్లం పిల్లలు అందరు ఇంట్లో కనిపించి ఒక్కని బతికేస్తాను అనమాట. మన ఇంతకుముందు చెప్పారు కదా ఫ్రెండ్స్, అది మళ్ళీ నొప్పి తీస్తుంది ఫ్రెండ్స్. ఏంటో ఈ బాధ చాలా, అసలు ఇలా ఇలా తిప్పలేకుండా. ఓకే, యాక్చువల్లీ మీకు ఇంతకుముందు ఒకసారి మన కలంలో కాకరకాయలు చూపించాను కదా. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒకటి మాగిన కాకరకాయ కనిపిస్తుంది అనమాట. మాగిన కాకరకాయ కనిపిస్తుంది, దాని పక్కన ఏమైనా మనకు మిగిలినట్టు ఏమైనా పచ్చి కాకరకాయలు కనపడతాయో దొరుకుతాయో చూద్దాం. ఓకే, వీడియో అయితే చూడండి. బ్యాక్ కెమెరా పెడతాను, ఫ్రంట్ కెమెరా దొరుకుతాయో బాగా కనపడదు, మిస్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇవి అడిగి కాకరకాయలు ఫ్రెండ్స్, చూసారా ఎంత గుండుగుండాయో. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఒకటి దొరికింది, ఇదిగోండి ఒకటి, రెండు దొరికాయి. ఈడొకటి దొరికింది, తర్వాత ఈడొకటి దొరికింది. మ్యాచ్లు ఏంటంటే ఎవరు కోసుకోలేని నేను గమ్ముకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడే సుబ్బు వాళ్ళ పిన్ని ఇచ్చేసి అయితే 2 కాయలు కోసుకొని పోయిందనమాట. సో ఇంక మనం ఆలస్యం చేసి అవన్నీ కోసేస్తుంది అనమాట. ఆమె ఎప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఏడ ఉచితంగా దొరుకుతాయి, ఎక్కడ ఉచితంగా దొరుకుతాయని ఎతుకుతూ ఉంటాం వాళ్ళ పిన్ని. అందుకోసం వాళ్ళ పిన్నికి 3 కాకరకాయలు ఉండాలి అని చెప్పిన. నాకు 2 దొరికినాయి, ఆయన ఇంకా దొరకలే అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఆమె అటు వెళ్ళిపోయినప్పటి నేను ఇటు వచ్చేసాను అనమాట. దీని విత్తనాలు తీసుకుందాం ఫ్రెండ్స్. దీని విత్తనాలు తీసుకుని మనం మన ఇంటి వేసుకుని చూసుకుందాం. దీని ఈ పక్క జోలు పెడదాం. పర్లేదు, చేసుకోవచ్చు, ఎక్కువ ఏం మాగలే. కానీ ఇట్లా సహజంగా వండినవి ఎంతైనా బాగుంటాయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంతలా ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయా? చూడండి ఎంతలా ఉందో కాయ. సో మేబీ ఒక ½ కేజీ దగ్గర 1 కేజీ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే సుబ్బు వాళ్ళ పిన్నిని అట్లా పంపించి ఇట్లా నేను తీసుకొచ్చుకొని కోసుకుంటూ తీస్తున్నాను అన్నమాట. ఆమె ఇందాకలు కూర్చునేది, బయటకు వచ్చేసరికి కూర్చునేది, అది పోయినా అన్నీ కోసేసుకుంటుంది అనుకునే, కానీ 3 కోసుకొని వెళ్ళిపోయింది. ఇంకా మిగిలినట్టు వండిస్తాను ముందే చూసుకోండి ఫ్రెండ్స్. కొంచెం లావైతే కొద్దాం అనుకుంటానే ఫైనలీ ఈరోజు ఓకే. కానీ గుండు కాకరకాయ ఒకటే ఎక్కింది ఫ్రెండ్స్, మనకు అడవి కాకరకాయ ఎక్కువ ఎక్కలే. అయిపోయినట్టునా? ఇంకేమైనా ఉన్నాయా? వద్దు ఆడుంది ఫ్రెండ్స్ ఒకటి పైన, దాని దగ్గరికి వెళ్దాం. దిగోండి, మొత్తానికైతే ఈరోజు కాకరకాయలో ఒక ½ కేజీ సంపాదించినలేండి. అక్కడ ఒకటి మాయినది ఉన్నీలేండి, విత్తనాలు తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా బయటికి వెళ్దాం. మీకు ఎన్ని కాకరకాయలు దొరికాయి అనేది మన ఇంటికాడికి వెళ్ళి చూపిస్తారండి. ఫ్రెండ్స్ నిన్నైతే ఇంటికాడ ఉండబుద్ధి కాక బట్టలన్నీ ఉతికేసాను. సో అవి ఆరేసి పెట్టాను. వాన పడింది, చీకట్లో కొంచెం వాన పడింది, చల్లగా ఉన్నాయి, ఇంకా తీయలేదు. మళ్ళీ వాన పడుతుంది, మళ్ళీ ఇంకేం చేస్తాం. ఈ వాన తగ్గినాక
మళ్ళీ రాత్రికి సాయంత్రంగా ఎప్పుడైనా తగ్గితే ఇంకో రౌండ్ వాషింగ్ మిషన్ వేసి కంఫర్ట్ వేసి మళ్ళీ ఆరబెడతా. అంతే కదా ఫ్రెండ్స్, అంత మించి నన్ను ఏమంటారు. ఇంకా పాప మీ సుబ్బుకు పని తగ్గిద్దామని చెప్పి చేశాను, కానీ మళ్ళీ వర్షం పడి తడిచిపోయాయి. రండి లోపలికి వెళ్దాం. మొత్తాన్ని అయితే ఇప్పుడు మనం తెచ్చిన కాకరకాయలు ఇది ఒకటే ఎక్కింది ఫ్రెండ్స్, ఈ రెండే బుడ్డ కాకరకాయలు. ఓకే, మిగిలిన ఈ కాకరకాయలకి నచ్చినట్టయితే మంచిగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్. నువ్వు ఇంత చూసి వచ్చినావు, నువ్వు ఈ రోజు చూసినావు, నేను అక్కడ అలా తిరిగి వచ్చినా అటు ఆ చెత్త చూడెట్టుందో అట్నే పోతున్నావు. అక్కడ అలా చూసిన నేను పక్క దాకా నా చెట్లు కనిపించి కాకర చెట్టు కనిపించింది దాకా చూసిన నేను. ఇంకా అటవలే. జాగ్రత్త జాగ్రత్త, చిత్తరికి ఏమన్నా నేను కాకరకాయలంట. మామూలు ఇంకా ఆరోగ్యం మారినప్పుడు ఏం చేస్తాం. నిన్ను మోన్ చేసి వెళ్ళాడు అర్ధకైతే ఇంకా ఫే. యానో ఒకటి పోయిట్ అవుతా ఖచ్చితంగా. అన్నీ 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 అందరికి దొరకాలంటే కష్టం కాదు. ఆ తీగంగా అక్కడక్కడ వాకిందో చూసుకోట. నేను లావలావ కాకరకాయలు తిన్నవన్నీ, ఇంకా సన్న కాకరకాయలు తిన్నాను. నాకు లావలాడ చిక్కుతుంటే సన్నదాల మీద నిలబడతా. కంటికి దొరుకున్నాడు. అదిగో అంగోటి ఎక్కింది చూడు చూడు. ఆనే మళ్ళీ ఆనే ఎత్తులాడే వేయను మళ్ళీ. నిర్మల